వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. గట్కేసర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుందనే చెప్పాలి. తల్లి తను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తనతో పాటుగా ఇద్దరు పిల్లలను కూడా తీసుకువెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం అనేది అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దాని వెనుక ఉన్న కారణాలేంటి, ఇవన్నీ కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్లా మిగిలిపోయాయనే చెప్పాలి. అటు కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాము, ప్రొఫెషనల్గా తను చాలా లీడ్ పొజిషన్లో ఉంది, అలాగే ఇంట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలుగా మనకు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అసలు కారణం ఏమై ఉంటుంది, మరి ఇన్ని సవ్యంగా ఉంటే మరి ఆ కారణం ఏంటై ఉంటుంది అనే కోణంలో ఇప్పుడు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ విజువల్స్ మనం చూసుకున్నట్లయితే ఒక నిస్సహాయత అనేది ఆ ముగ్గురు ఫేసుల్లో మనకి కనిపిస్తుంది. చాలా పక్కాగా వాళ్ళు ఒక ప్లాన్డ్గా పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొని రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అప్పటి వరకు చూసుకున్నట్లయితే నార్మల్గా ఏదైనా ప్లేసెస్కి వాళ్ళు వెళ్తున్నారేమో, ట్రైన్ కోసం వాళ్ళు వచ్చారేమో ఎక్కడానికి అనే విధంగానే చాలా కూల్గా విజువల్స్లో కనిపిస్తున్నాయి. కానీ అక్కడ జరిగిన దారుణం ఏదైతే ఉందో ఇప్పుడు 2 రాష్ట్రాలనే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుందనే చెప్పాలి. ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుని వస్తే, ఈ విజయశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తను టీమ్ లీడ్గా కూడా పనిచేస్తున్నారు, తన కింద 14 మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఒక మంచి టీంని ఒక మంచి దారిలో తను ఒక టీమ్ లీడ్ని ఏ విధంగా అయితే చేయాలో లీడ్ చేసే పొజిషన్లో ఉన్న ఆవిడ అంత పిరికిదా అంటే కాదు అని అక్కడ వర్క్ చేస్తున్న కొలీగ్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంటి వరకు వస్తే అసలు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే భర్తతో మాట్లాడితే ఆమె భర్త చెప్తుంది, సురేందర్ రెడ్డి ఒక్కటే చెప్తున్నారు, ఆవిడ చాలా మంచిది, తను ఒక దేవత, చాలా కేర్ఫుల్గా ఉంటుంది, పిల్లలంటే పంచ ప్రాణాలు, నన్ను కూడా చాలా బాగా చూసుకుంటుంది, మా తల్లిదండ్రులను కూడా బాగా చూసుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు అని భర్త చెప్తున్నమాట. ఒకసారి అత్తమామలతో మాట్లాడితే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మమ్మల్ని చాలా బాగా చూసుకునేది, రీసెంట్గా సంక్రాంతి టైంలో కూడా మేము ఒక ఫెస్టివల్కి మేము రావడం జరిగింది, అలాగే ఆ తర్వాత ఒక ఫంక్షన్కి కూడా మేము కలిసి వెళ్ళాము, మేము రాలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా దగ్గర వరకు వచ్చి మమ్మల్ని ఉప్పల్ వరకు కూడా రమ్మని చెప్పింది, ఉప్పల్లో మమ్మల్ని పికప్ చేసుకుంది, అక్కడి నుంచి హ్యాపీగా ఫంక్షన్కి వెళ్ళాము, ఫంక్షన్లో హ్యాపీగా గడిపాము, మళ్ళీ మేము ఆ చలిలో ఉండలేమని ఇంటికి తీసుకొచ్చింది, ఆ ఇంటిలో ఒక పూట ఉన్నాము, తర్వాత మా ఇంటికి మేము వెళ్ళిపోయాము, మాకు కూడా బాగా తను చూసుకునేది అని అత్తమామలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిల్లల్ని చూసినట్లయితే ఫస్ట్ పాప చేతనారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, అలాగే బాబు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పాప అయితే మెరిట్ స్టూడెంట్, బాబు అయితే కాస్త చదువులో కాస్త వెనకబడి ఉన్నా కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు అని ఫ్యాకల్టీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు తల్లిదండ్రులని ఎవరైతే ఈ విజయశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మని అలాగే వాళ్ళ బ్రదర్ని ఒక ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవు, మేము ఏం చిన్నది కొన్నా సరే తన పేరు మీదే పెడతాము, అది స్థలమైనా ఒక ఇల్లు అయినా లేదంటే ఏ చిన్న వస్తువు కొన్నా సరే విజయ పేరు మీదే మేము పెడతాము, ఎందుకంటే ఆమె పేరు మీద పెట్టినట్లయితే కలిసి వస్తుందనే ఉద్దేశంతో మేము ఆవిడ పేరు మీదే ప్రతి వస్తువు కూడా కొనటం జరుగుతుందని తల్లి చెప్తున్న పరిస్థితి. కానీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్ కావచ్చు ఆవిడ ఆడబడుచు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఇంటరాక్ట్ అయిన పరిస్థితి మనకు కనిపించలేదు. కానీ తల్లి పదే పదే ఏమైతే చెప్తుందో, తన ఆడపడుచు కూడా విజయారెడ్డి పేరుని చేతి మీద టాటూగా వేసుకుంది అని అంత నొక్కి నొక్కి చెప్పాల్సిన అవసరం ఏముంది అని కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఆవిడ తల్లి చెప్పిన మాటలు మనం విన్నట్లయితే మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవు అని చెప్తున్నారు. అయితే ఆవిడ కావచ్చు ఆవిడ హస్బెండ్ కావచ్చు ఇద్దరూ కలిసి సంపాదించేది దాదాపుగా నెలకి 4 నుంచి 5 లక్షల సంపాదన అయితే వాళ్ళకి వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు, హ్యాపీగా పిల్లల్ని చదివించుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, సొంత ఇంట్లో ఉంటున్నారు. అందరూ ఇప్పుడు ఫైనల్గా ఒకటి చెప్తున్న విషయం ఏంటంటే, ఒంటరితనం వల్లే తను సూసైడ్ చేసుకుంది అని చెప్తున్నారు. కానీ నిజంగా ఒంటరితనం ఉన్న వ్యక్తి పిల్లల్ని కూడా ఎందుకు తీసుకెళ్ళి సూసైడ్ చేసుకున్నా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. దాంతోపాటుగా ఆ టైంలో ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఏదైతే ఉందో అప్పుడు తల్లి ఇంట్లోనే ఉంది, మరి ఇంకా ఒంటరితనం ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మనకి ఎదురవుతున్న ప్రశ్నలనే చెప్పుకోవాలి. తల్లితో ఆల్రెడీ నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిందట. ఆ తర్వాత నుంచి పిల్లలు హాస్టల్ దగ్గరికి వెళ్ళడం, ఫస్ట్ పాపను పికప్ చేసుకొని తర్వాత బాబుని పికప్ చేసుకొని అక్కడి నుంచి
చర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ గుండా వాళ్ళు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే అసలు కారణం ఏంటి అనేది, ఇటు ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? ఎందుకంటే విజయారెడ్డి తల్లి ఏదైతే చెప్తుందో కొన్ని విషయాలు మనం డీటెయిల్డ్గా చూసుకున్నట్లయితే వాళ్ళ బ్రదర్కి ఎలాంటి ఉద్యోగం లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు, ఈవిడ పేరు మీద కొన్ని స్థలాలు కొంటూ అమ్ముతూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారని చెప్పింది. కానీ అక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, విజయారెడ్డి ఆల్రెడీ వీళ్ళతో చెప్పింది వేరే ప్లేస్లో కూడా నేను ఇల్లు తీసుకున్నాను, అక్కడ ఇల్లు కడుతున్నాను అని విజయారెడ్డి చెప్పింది. కానీ వాళ్ళ తల్లి ఏమైతే చెప్పిందో ఈ ఇల్లు నా కొడుకు కడుతున్నాడు, కొని అమ్మేస్తాడు అనేది తల్లి చెప్తున్న పరిస్థితి. ఇక్కడే ఒక డౌట్ అనేది వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజంగానే ఒకవేళ అన్ని వస్తువులు విజయ పేరు మీదే కొంటే మరి ఆవిడ వాడే స్కూటీలు కావచ్చు, ఆ ఇంట్లో ఉన్న కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు వాళ్ళ తల్లి పేరు మీద, వాళ్ళ ఆడపడుచు పేరు మీద, వాళ్ళ బ్రదర్ పేరు మీద ఉన్నాయి అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతున్న విషయం అనే చెప్పుకోవాలి. భర్తని అడిగినట్లయితే 3 days ముందు 28న, అంటే జనవరి 28న వాళ్ళ మ్యారేజ్ డే, ఆ రోజు కూడా వాళ్ళు బాగానే మాట్లాడుకున్నారు. పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ నేనే ఇక్కడికి వచ్చేసేయడమా దుబాయ్లో, లేదంటే దుబాయ్కి మిమ్మల్ని తీసుకువెళ్ళడమా, ఇవన్నీ కూడా మేము మంచిగా డిస్కస్ చేసుకున్నాము ఆ రోజు అని చెప్పారు. 31న భర్త పుట్టినరోజు, అయితే 30 అర్ధరాత్రిన, జనవరి 30 అర్ధరాత్రిన ఆవిడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవడం, ఎగ్జాక్ట్గా బర్త్డే వచ్చే టైంకి ఆవిడ సూసైడ్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం, ఇవి కూడా ఎందుకు భర్తకి బర్త్డే గిఫ్ట్గా తన చావుని ఇద్దామనుకుందా? అంత తను క్షీణించిపోవడానికి, అలాగే అంత డౌన్ అవడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఎంత ఆవేశం ఉన్నప్పటికీ కూడా ఈ నిర్ణయం కరెక్టేనా? ఎందుకంటే ఇంకొక 4 సంవత్సరాలు అయితే పిల్లలిద్దరూ కూడా మంచి జాబ్ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యి, తల్లిని ఒకవేళ నిజంగా ఒంటరితనం ఫీల్ అయినట్లు కనుక మనం అనుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాలు ఒంటరితనం తను ఫీల్ అవ్వలేదా? ఇప్పుడే ఆ ఒంటరితనం ఎందుకు గుర్తొచ్చింది? ఇంకో 4 సంవత్సరాలు అయితే పిల్లలు చేతికి వస్తారు, వాళ్ళే హ్యాపీగా చూసుకుంటారు తన తల్లిని. ఇవన్నీ కూడా ఎందుకు ఆలోచనలోకి రాలేదు? ఇవన్నీ కూడా ఒక డౌట్గా ఉన్నాయి. అండ్ అన్నోన్ పర్సన్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు పోలీసులకి ఒక సవాల్గా మారిందని చెప్పాలి. సారీ మేడం, ఇంకెప్పుడు నేను ఈ పని చేయను అని ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఆ పర్సన్ ఎవరు? వర్క్ ప్లేసెస్లో ఉండే పర్సనా, లేదంటే కొలీగ్సా, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ ఈ మెసేజ్ పెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కారులో చూసుకున్నట్లయితే పార్కింగ్ స్లిప్ ఏదైతే ఉందో దానిపైన సారీ అమ్మ, నేను ఇంకా బతకలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, అందుకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని కూడా ఆ స్లిప్ మీద రాసి పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎవరైనా రాసి పెట్టారా, నిజంగానే తనే రాసిందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఒకసారి పోలీసులు చూసుకున్నట్లయితే వాళ్ళు లోతుగా విచారిస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ జనవరి 31 వచ్చే టైమ్స్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ముగ్గురు కూడా ఆ రైల్వే ట్రాక్ పైన నడుస్తూ వెళ్ళడం, గూడ్స్ ట్రైన్ వచ్చే టైంకి ముగ్గురు కూడా గట్టిగా పట్టుకొని ఆ ట్రైన్కి అయితే వాళ్ళు ఆ ట్రైన్ కింద ఉండి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ బాబు ఫేస్ అయితే గుర్తుపట్టలేకుండా అయిపోయింది. వీళ్ళిద్దరూ కూడా గాయాల పాలయ్యి మరణించడం జరిగింది. ఒక్కసారిగా మనం ఆలోచించుకున్నట్లయితే ఇంత మంచి ఫ్యామిలీ, చాలా చక్కగా ఉంటున్నారు, తన కాళ్ళ మీద తను నిలబడిన వ్యక్తి, మరి ఇన్నాళ్ళు ఒక కుటుంబాన్ని పోషించిన వ్యక్తి, అటు అత్తమామల్ని చూసుకుంటూ ఇటు భర్త దూరంగా ఉన్నా సరే రెగ్యులర్గా ఒక 10 రోజులు వచ్చి భార్యతో అలాగే పిల్లలతో గడిపిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా కొద్ది రోజులే మనం ఇలా ఎడబాటుగా ఉంటాము, తర్వాత కలిసి ఉంటాము అనే డిస్కషన్స్ కూడా వీళ్ళ మధ్య జరిగినాయి. మరి ఎందుకు, ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఎవరు ఇబ్బంది పెట్టారు, నిజంగానే తల్లి తరపున ఎవరైనా, ఆమె పుట్టింటి తరపున ఎవరైనా ఇబ్బంది పెట్టారా ఆస్తుల కోసం, తను ఏమన్నా ఇబ్బంది పెట్టి పిల్లలను కూడా బెదిరిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగానే వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మకి కావచ్చు, అలాగే వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా వీళ్ళని కొంచెం తిడుతూ ఉండేవాళ్ళు అని చుట్టుపక్కల వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ ఆలోచిస్తుంటే కారణం ఏమైనప్పటికీ కూడా తను తీసుకున్న నిర్ణయం అనేది తప్పుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు భరించిన ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. కొండంత ప్రాబ్లంకైనా గోరంత సొల్యూషన్ అయినా ఉంటుంది. మరి ఆ కోణంలో తను ఎందుకు ఆలోచించలేకపోయింది? క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం ఎందుకు ఆ పిల్లల భవిష్యత్తును ఎందుకు నాశనం చేసింది? నిజంగా పిల్లలు అంత మంచిగా ఉన్నారు, చూడ చక్కగా ఉన్నారు, ఆడపిల్ల అయితే ఎంత చక్కగా ఉందో. వీళ్ళందరినీ కూడా ఒకసారి ఆలోచించి ఏమైపోతారు అని ఆలోచించలేదా?
నిజంగా కుటుంబంతో అంత సన్నిహితంగా ఉంటే, ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే కుటుంబం మా గురించి ఏమవుతుంది అని ఆలోచించలేకపోయిందా? ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఎదురవుతున్న ప్రశ్నలు. మరి ఏదేమైనప్పటికీ కూడా తను ఈ నిర్ణయం తీసుకోవడం, పిల్లలతో సహా తను ఈ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ మీకు పర్సనల్ లైఫ్లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దానికి తగ్గట్లుగా మీరు వ్యవహరించండి. ఒకవేళ ప్రొఫెషన్ లైఫ్లో ఉంటే ఆ ప్రొఫెషన్లోనే ఇంకొక జాబ్ ఉంటుంది మనకి, దానికి చనిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం ఉంటే దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నారు, తమ కాళ్ళ మీద తమ బతకగలమని అందరూ కూడా చెప్తున్నారు. అందరూ కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత అభివృద్ధి చెందుతున్న కోణంలో మరి ఇలాంటి డెసిషన్స్ అనేవి, ఆత్మహత్య అనేది ఎలాంటి సొల్యూషన్ కాదు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే 1కి 100 సార్లు కూర్చుని ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల గురించి, మీ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, మీ జీవితం గురించి. మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చుంటారు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చంపడమో చావడమో ఏ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ కాదు. సో మరి ఈ ఆత్మహత్యకి సంబంధించి ఈ కేసులో ఎలాంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఆవిడకి సంబంధించిన బిలాంగింగ్స్ అన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కాబట్టి రీజన్ ఏమై ఉంటుంది త్వరలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలవనుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన తర్వాత మరొకసారి మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.